హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలో ఉన్న ఒక ముస్లిం కమ్యూనిటీ మన సనాతన ధర్మాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. వీళ్ళు బాబా బాగేశ్వర్ ప్రవచనాలను కూడా ఎంతో శ్రద్ధగా వింటారు. ఇది వినటానికి చాలా విచిత్రంగా ఉంది కదా. ఈ సముదాయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇతర ముస్లిం కమ్యూనిటీ కంటే వీళ్ళ ప్రవర్తన ఎందుకు భిన్నంగా ఉంటుంది? హిందూ ధర్మాన్ని ఎందుకు ప్రేమిస్తారు? అసలు వీళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు వీళ్ళు ఇతర ముస్లిం కమ్యూనిటీ కంటే భిన్నంగా ఉన్నారు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువంటి విభిన్నమైన ముస్లిం కమ్యూనిటీ పేరు దావూదీ బొహరా కమ్యూనిటీ. వీళ్ళు ముస్లిం కమ్యూనిటీ అయినప్పటికీ కూడా సాధారణ ముస్లిం సముదాయం కంటే కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఈ మధ్యకాలంలో హిందువులు ముస్లిమ్స్ మధ్య మనస్పర్ధలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రెండు మతాల వాళ్లు సోదరభావంతో మెలుగుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ విద్వేషాలను మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ బొహరా కమ్యూనిటీ వాళ్ళను చూస్తే హిందూ ముస్లిమ్స్ భాయ్ భాయ్ అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. హిందూ బాబాలను స్వాగతించడానికి, జై శ్రీరామ్ అని నినదించడానికి కూడా వెనుకాడరు. మన హిందువులు ప్రసాదం ఇస్తేనే విసిరికొట్టే మతాల వాళ్ళు కూడా ఉన్న ఈ సమాజంలో ఈ బొహరా కమ్యూనిటీ ముస్లిమ్స్ మన హిందువుల సాంప్రదాయాలను కూడా పాటిస్తారు. నుదుట తిలకం ధరిస్తారు. రామజన్మభూమి అయోధ్యను కూడా అందరి ముందు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు హిందువుల పండుగలను కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మన హిందువుల కంటే మెరుగ్గా పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇక మన హిందువుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న ప్రధాని మోదీని కూడా ఎంతగానో గౌరవిస్తారు. మోదీ గారు విదేశీ యాత్రలో ఉన్నప్పుడు కూడా, అంటే ఫ్రాన్స్, జర్మనీ, యూరోప్ వంటి దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండే బొహరా కమ్యూనిటీ వాళ్ళు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. ఇదంతా విన్న తర్వాత వీళ్ళు మిగతా ముస్లిమ్స్ కంటే ఎంత భిన్నంగా ఉన్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది. వీళ్ల వేషధారణ బట్టి కూడా వీళ్ళను మనం గుర్తుంచుకోవచ్చు. తెల్లని లాల్చీ పైజామా వేసుకుని టోపీ ధరిస్తారు. ఇక మహిళలు కూడా చిత్రంలో చూపించిన విధంగా బుర్కా ధరిస్తారు. దీనిని రిదా అని అంటారు. ఇది నల్లటి రంగులో కాకుండా వేరువేరు రంగుల్లో ఉంటుంది. పిల్లలు ఇటువంటి టోపీలను ధరిస్తారు. సాధారణంగా ముస్లిమ్స్ రెండు రకాలకు చెందిన వాళ్ళు ఉంటారు: షియా ముస్లిం, సున్నీ ముస్లిం కమ్యూనిటీ. ఇవే కాకుండా మరిన్ని కమ్యూనిటీలు కూడా ఉన్నాయి. అటువంటి సముదాయాలలో ఒకటి బొహరా ముస్లిం కమ్యూనిటీ. బొహరాలో షియా, సున్నీ రెండు కమ్యూనిటీలు ఉంటాయి. అయితే ఎక్కువగా షియా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఈ బొహరా ముస్లిం కమ్యూనిటీలో ఉంటారు. మన దేశంలో బొహరా ముస్లింలు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళు అందరికంటే ధనవంతులు, పైగా విద్యావంతులు. అదే కాకుండా వీళ్లలో చాలామంది వ్యాపారవేత్తలే ఉంటారు. వీళ్లలో ఎక్కువ శాతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లో నివసిస్తూ ఉంటారు. ఇక విదేశాల గురించి చెప్పుకుంటే దుబాయ్, అమెరికా, సౌదీ, ఇరాక్ మరియు పాకిస్తాన్లో కూడా ఉంటారు. ఇక పిఎం మోదీని వీళ్ళు ఎంతగానో ఇష్టపడతారు. వీళ్ళు ఇంతగా మోదీ గారిని ఇష్టపడటానికి కారణం ఆయన గుజరాత్లో చేసిన డెవలప్మెంట్. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాపారస్తుల కోసం ఎన్నో చట్టాలను రూపొందించారు. ఇక గుజరాత్లోని సూరత్లో బొహరా ముస్లిం సముదాయానికి చెందిన ఒక పెద్ద మసీదు కూడా ఉంది. బొహరా కమ్యూనిటీ కొన్ని ఆచారాలను పాటిస్తూ ఉంటారు. వాటిలో ముఖ్యమైనది కమ్యూనిటీ కిచెన్. సాధారణంగా ఆడవాళ్లు వంటింటికే పరిమితమవుతూ ఉంటారు. అయితే వాళ్లకు ఆ బాధ తప్పించడానికి కమ్యూనిటీ కిచెన్ నుండి వేడివేడి ఆహార పదార్థాలను ఈ బొహరా కమ్యూనిటీ ప్రతిరోజు తెప్పించుకుంటారు. ఇందుకోసం వాళ్ళు ప్రతి నెల కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. స్త్రీలకు స్వేచ్ఛనిచ్చే ముస్లిం కమ్యూనిటీ ఇదే అని చెప్పుకోవాలి. ఇటువంటి కమ్యూనిటీ కిచెన్లు ఎక్కడెక్కడైతే బొహరా కమ్యూనిటీ ఉంటుందో ఆ ప్రాంతాలలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు అత్యంత నిజాయితీ కలిగిన వాళ్ళు. శాంతి ప్రియత్వంతో పాటు కష్టపడే తత్వం కూడా వీళ్లకు మెండుగానే ఉంది. ఒక బాధ్యతాయుతమైన నగర పౌరుడిగా కేవలం తమ పని పట్ల మాత్రమే శ్రద్ధ వహిస్తారు. వీళ్ల చరిత్రతో గుజరాత్కి ఒక అవినాభావ సంబంధం ఉంది. బొహరా అనే పదం కూడా గుజరాత్కు చెందిన బహౌరావ్ అనే పదం నుండి వచ్చింది. అంటే దీనర్థం బిజినెస్ మ్యాన్. ఇక మిగిలిన ముస్లిం సముదాయాల పేర్లు అరబ్ భాషకు చెందినవి. వీళ్లలో ఎక్కువగా ధనవంతులు ఉండటానికి కారణం కూడా వీళ్లకు గుజరాత్లో మెరుగైన వ్యాపార అవకాశాలు ఉండటమే. వ్యాపారంలో వీరి నిజాయితీ, కష్టపడే తత్వాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. ప్రస్తుతం 60% పైగా బొహరా కమ్యూనిటీకి చెందిన ముస్లిమ్స్ వ్యాపారం మాత్రమే చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు మొదటి నుండి వ్యాపారమే చేస్తూ ఉన్నారు. ఈ వ్యాపారంలో కూడా వాళ్ళు జనాల ఆదరాభిమానాలను, వారి నమ్మకాన్ని దక్కించుకున్నారు. అందుకని ఈ కమ్యూనిటీ వ్యాపారంలో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. ఇక ఈ కమ్యూనిటీ గురించి చెప్పుకునేటప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా చెప్పుకోవాలి. మహమ్మద్ ప్రవక్త భార్య ఖాదీజా నుండి ప్రభావితం చెంది ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకున్నారు. ఖాదీజా ఒక ఇండిపెండెంట్ మహిళ.
ఆమె వేషధారణ కూడా మొదటి నుండి భిన్నంగా ఉండేది. ఈ కమ్యూనిటీ ఇతర ముస్లిం కమ్యూనిటీ కంటే భిన్నంగా ఉండటానికి మరొక ముఖ్య కారణం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మొహరం ముస్లిమ్స్ దగ్గర ఈ జమాత్ కార్డు ఉంటుంది. ఇది వాళ్లకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ కార్డు ద్వారానే వాళ్ళు మసీదులు, సమాధులకు, పెళ్లిళ్ల వంటి వాటికి వెళ్లటానికి వాళ్లకు ఈ కార్డు ఒక ఎంట్రీ టికెట్ లాగా పనిచేస్తుంది. ఇంతకీ ఈ ముస్లిమ్స్ ఇతర ముస్లిం కమ్యూనిటీ కంటే తమను తాము భిన్నమైన వాళ్లుగా ఎందుకు చెప్పుకుంటారు? సాధారణంగా ముస్లిం కమ్యూనిటీ షియాలుగా, సున్నీలుగా విభజించబడ్డారు అని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ షియా కమ్యూనిటీకి చెందిన ఒక వర్గం నుండి బొహరా కమ్యూనిటీ ముస్లిమ్స్ వచ్చారు. మహమ్మద్ ప్రవక్త కూతురు ఫాతిమా పేరు నుండి వచ్చిన ఫాతిమిడ్ కాలిఫేట్ను ఫాలో అవుతూ ఉంటారు. ఫాతిమా కొడుకు హుసేన్ వంశస్థులను ఫాతిమిడ్ ఇమామ్స్ అంటారు. 11వ శతాబ్దంలో వీరి పూర్వీకులు ఉత్తర ఈజిప్ట్ నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడినట్లుగా భావిస్తున్నారు. 1539లో కొందరు యెమెన్ నుంచి కూడా గుజరాత్లోని సిద్దిపూర్కు వచ్చారు. 1588లో 30వ సయ్యిదానా మరణం తర్వాత ఆయన వారసులు దావూదీ బిన్ కుతుబ్ షా, సులైమాన్ షాల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో వీరు 2 వర్గాలుగా విడిపోయారు. దావూదీ బిన్ కుతుబ్ షా వర్గాన్ని దావూదీ బోహ్రాగా, సులైమాన్ వర్గాన్ని సులైమాన్ బోహ్రాగా పిలుస్తారు. అయితే దావూదీ బోహ్రాలతో పోలిస్తే సులైమాన్ బోహ్రాల జనాభా చాలా తక్కువగా ఉంటుంది. 46వ దావూదీ బోహ్రా సయ్యిదానా మరణం తర్వాత మళ్లీ వీరు విడిపోయి 2 కొత్త వర్గాలు ఏర్పడ్డాయి. నేడు భారత్లో మొత్తంగా బొహ్రాల జనాభా 20 లక్షల వరకు ఉంటుంది. వీరిలో దావూదీ బొహ్రాల వాటా 12 లక్షలు. మిగతా 8 లక్షలు బొహ్రాలోని ఇతర వర్గాలకు చెందినవారు ఉంటారు. దావూదీ బొహ్రాల్లో కేవలం తమ వర్గంలో ఉండేవారిని మాత్రమే పెళ్లి చేసుకోవటం లాంటి కొన్ని పురాతన సాంప్రదాయాలు ఇప్పటికీ ఉన్నాయి. వీళ్ళు ఇండియాలో జీవించడం చాలా సురక్షితంగా ఉంది అని భావిస్తూ ఉన్నారు. అందుకే రోజురోజుకు ఈ కమ్యూనిటీ యొక్క జనాభా కూడా పెరుగుతూ వస్తుంది. ఫ్రెండ్స్, బోహ్రా కమ్యూనిటీ గురించి మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాం. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ మాకు మోటివేట్గా ఉంటుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.